హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను. ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ టైంలోనే ఈ క్యాలీఫ్లవర్ టమాటో కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా బాగా చేస్తారండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఒక బిగ్ సైజు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక 5-6 అయితే టమాటాలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి అలాగే ఉల్లికాడల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్లో అయితే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి పోవడానికైతే ఫస్ట్ అయితే వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి వేడి నీళ్ళలో. చూడండి, ఇలా కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే బాయిల్ చేయొద్దండి, ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు అయితే చెదిరిపోయే అవకాశం అయితే ఉంటుంది క్యాలీఫ్లవర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా చిటపటలాడినాక నెక్స్ట్ వచ్చేసి 5-6 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేనైతే ఉల్లికాడలను అయితే వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపును కూడా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని అయితే ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి టమాటాలు అయితే వేయొద్దండి, ఫస్ట్ క్యాలీఫ్లవర్ని వేసుకున్న తర్వాతనే టమాటాలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలను అయితే వేసుకోవాలి. టమాటాలను వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ అలా టమాటాలు అయితే మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు అయితే చక్కగా మగ్గేసిన తర్వాత ఇంకా మనకి రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. మీరు ఎంత కారాన్ని అయితే తినగలుగుతారో అంత కారాన్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారాన్ని అయితే వేస్తున్నాను. చూడండి, కారాన్ని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా స్టవ్ పైన కుక్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ సింపుల్గా ఉండే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.